హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఏ ఫార్మాట్లో నిర్వహించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోయింది. అదేవిధంగా ఐసీసీ ముందైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. ఆ షరతులు ఏంటి, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ ఏ మోడల్లో నిర్వహించబోతా అనే విషయాల గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి 9 నుంచి అయితే ప్రారంభం కావాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. షెడ్యూల్ పోస్ట్పోన్ అవుతూ వస్తూనే ఉంది. అయితే షెడ్యూల్ పోస్ట్పోన్ అవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి అయితే సిద్ధంగా లేదని అయితే బీసీసీఐ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. హైబ్రిడ్ మోడల్ ఆడడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. లేదంటే ఛాంపియన్ ట్రోఫీ నుంచే మేము అవుట్ అవుతామని అయితే క్లియర్ కట్గా అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో అంటే మేము అస్సలు ఒప్పుకోమని అయితే క్లియర్ కట్గా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్ ఆడాలని అయితే కళాఖండ్ అయితే కూర్చోవడం జరిగింది. ఇలాంటి టైంలో ఐసీసీ మాత్రం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో అయితే 2 రోజుల పాటు ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. మొదటి రోజు సమావేశం ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో ఆడడానికి అయితే ఒప్పుకోవాలి, అదొక కండిషన్ పెట్టింది. హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకోకపోతే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి వేరే దేశంలో అయితే బదిలీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మూడో కండిషన్ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయితే పాకిస్తాన్నే తొలగించి వేరే దేశాన్ని అయితే ఆడ్ చేస్తామని అయితే 3 కండిషన్లతోనైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఐసీసీ అయితే చెప్పడం జరిగింది. మొదటి రోజు సమావేశంలో ఒక రోజు అయితే టైం ఇవ్వడం జరిగింది. అయితే రెండో రోజు సమావేశంలో వచ్చేసరికి ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఒప్పించడం జరిగింది. కళాఖండి అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి 2025 హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకైతే మేము సిద్ధంగా ఉన్నట్లయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. దీంతో చివరి వరకు ఇంట్రెస్టింగ్గా సాగిన సమావేశం అయితే ఒక కొలిక్కి వచ్చినట్టయితే తెలుస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ మాత్రం అయితే హైబ్రిడ్ మోడల్ అయితే జరుగుతుంది. భారత్ మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరుగుతున్న మిగతా అన్ని మ్యాచ్లు వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా జరగబోతున్నట్లయితే మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అదేవిధంగా మరొక కొన్ని అయితే క్లారిటీ కూడా రానున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్లు భారత్ వెళ్తే మాత్రం అయితే దుబాయ్ వేదిక జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ వచ్చేసరికి సెమీఫైనల్కు ఫైనల్కి చేరకపోతే మాత్రమే ఆ మ్యాచ్లు కూడా పాకిస్తాన్ వేదిక జరుగుతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే భారత్ ఎంత మేరకు ట్రోఫీలో కొనసాగుతూ అంత మేరకు విదేశీ గడ్డలపైన అయితే భారత్ ఆడబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోయింది. అయితే హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ ఒప్పుకోవడంతో ఐసీసీ ముందైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది. కండిషన్ పైన ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించడం వల్ల ఆదాయానికి అయితే గండిపడే అవకాశం ఉన్నట్లు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. రెమ్యునరేషన్ అయితే పెంచాలని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఐసీసీకి మాత్రమైతే ఈ యొక్క కండిషన్. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే మరో కండిషన్ అయితే పెట్టడం జరిగింది. వచ్చే 6 ఏళ్లలో వచ్చేసరికి భారతదేశం పైన 5 మెగా టోర్నీలు అయితే జరగనున్నాయి. 2025లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, అదేవిధంగా మెన్స్ ఆసియా కప్, వాటితో పాటు మెన్స్ T20 ప్రపంచ కప్ 2029లో, అదేవిధంగా మెన్స్ ఛాంపియన్ ట్రోఫీ 2031లో అయితే జరగబోతున్నాయి. ఇవి వచ్చేసరికి భారత్ వేదిక అయితే జరగబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో వచ్చేసరికి మేము కూడా హైబ్రిడ్ మోడల్లో అయితే ఆడతామని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఇప్పటికైతే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది. ఈ 2 కండిషన్లతోనైతే ఐసీసీ ముందు అయితే పెట్టడం జరిగింది. వీటిపైన ఐసీసీ మాత్రం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రెమ్యునరేషన్ వాల్యూ అయితే పెంచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే హైబ్రిడ్ మోడల్ ఆడేందుకైతే ఐసీసీ అయితే ఒప్పుకోకపోవచ్చు అని అయితే మనకు అందుతున్న సమాచారం. దీనిపైన మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో అయితే చూడాలి. ఐసీసీ నుంచి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.